వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన తొలి ప్రాధాన్యత సిద్దిపేట, రెండో ప్రాధాన్యత బోధనని అన్నారు. కాగా భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని, ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిపక్షమని కవిత చెప్పుకొచ్చారు. ఇంతకీ కవిత పార్టీకి అంత సేనుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన తొలి ప్రాధాన్యత సిద్దిపేట, రెండో ప్రాధాన్యత బోధనని అన్నారు. కాగా భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని, ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిపక్షమని కవిత చెప్పుకొచ్చారు. ఇంతకీ కవిత పార్టీకి అంత సీనుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైట్గా కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని ఈ రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆమె కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. దాని తర్వాత మీడియా చిట్ చాట్ కూడా నిర్వహించారు. చిట్ చాట్ లో అనేక అంశాలు ఆమె చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన ప్రకటన మే నెలలో ఉండబోతుందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. మే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పార్టీ పెడుతున్నాను, అది ఒక పార్టీలో భాగంగా తెలంగాణ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. అంటే పార్టీలో తెలంగాణ అనే పదాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేస్తామని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా మే నెలలోనే పార్టీ ప్రకటన ఉంటుందని కూడా కవిత చెప్పుకొచ్చారు. ఇక రెండు చోట్ల పోటీ చేస్తాను రానున్న రోజులలో జనరల్ ఎలక్షన్ లో అని కూడా కవిత చెప్పుకొచ్చారు. సిద్దిపేటలో నేను మొదటగా పోటీ చేస్తాను, రెండు చోట్ల పోటీ చేస్తాను కాబట్టి సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేస్తాను, అక్కడ పోటీ చేస్తాను, తర్వాత బోధనలో కూడా పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ జాగృతి ఉండబోతుందని కూడా ఆమె చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జాగృతి అని నేను అంటున్నాను, కానీ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పేరుతోటి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఉండబోతున్నామని కూడా ఆమె చెప్పుకొచ్చారు.